మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 1 జూలై 2022 శుక్రవారం. ఈరోజు మాత్రం మార్కెట్ గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయింది. ఎందుకు అయింది, ఈరోజు ఏం జరిగింది? ఈరోజు జూలై ఏదైతే సిరీస్ ఉందో F&O అది ఓపెనింగ్ అన్నమాట ఈరోజు. కానీ మార్కెట్లు నిన్న మన మార్కెట్లు అవన్నీ పడితే కూడా, అంటే యుఎస్ మార్కెట్లు, యూరోపియన్ మార్కెట్లు పడితే కూడా మంది ఫ్లాట్ క్లోజ్ అయింది. నిన్న గురువారం మంత్లీ, వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వీక్లీ, మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి ఈరోజు వచ్చేటప్పటికి రాత్రి అమెరికాలో మార్కెట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫాల్ కావటం, గ్లోబల్ మార్కెట్లన్నీ డౌన్లో క్లోజ్ అవటం, 1.33% రాత్రి డౌ జోన్స్ అదే నాస్డాక్ ఫాల్ అవటం, మన ఏషియన్ మార్కెట్లు మైనస్లో ఓపెన్ కావటం, మన మార్కెట్ కూడా గ్యాప్ డౌన్ తోటి స్టార్ట్ అవటం జరిగింది. ఈ గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయింది. ఎందుకు, ఏంటిది అంటే విండ్ ఫాల్ ట్యాక్స్, అది రీజన్. ఈరోజు మార్కెట్ బాగా పట్టడానికి రీజన్ ఏంటిది? విండ్ ఫాల్ ట్యాక్స్. ఈ విండ్ ఫాల్ ట్యాక్స్ ఏంటిది అంటే, ఈ క్రూడ్ ఆయిల్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో ఓఎన్జీసీ రిలయన్స్, ఈ ఓఎన్జీసీ రిలయన్స్కి మీద ఫైనాన్స్ మినిస్టర్ గారు, అంటే గవర్నమెంటు వాటి మీద, అంటే ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతాయో, క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే బ్యారెల్ ఆ మధ్య 139 కూడా పోయింది హై, క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే పోయిందో ప్రొడ్యూస్ చేసే వాటికి బాగా లాభాలు వచ్చినాయి. ఈ బాగా లాభాలు ఏదైతే వచ్చినాయో అవి మళ్ళీ ఇప్పుడు జనరల్గా ఏంటంటే 75, 76, 80 ఆ మధ్యలో ఉండేటటువంటి ఏదైతే క్రూడ్ ఆయిల్ బ్యారెలు ఇప్పుడు ఒకటేసారి అంత పెరిగేటప్పటికి క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే రిలయన్స్, ఓఎన్జీసీకి బాగా ప్రాఫిట్ రావడం జరిగింది. అందుకని గవర్నమెంట్ ఏం చేసింది, ఇప్పుడు విండ్ ఫాల్ ట్యాక్స్, మీకు అకారణంగా క్రూడ్ ఆయిల్ ధర పెరగడం వల్ల లాభం బాగా వచ్చింది కాబట్టి ట్యాక్స్ పే చేయండి వన్ టైం అని పాస్ చేయడం జరిగింది. అది రీజను మార్కెట్ ఫాల్ కావటం, రిలయన్స్ ఫాల్ కావటం, ఓఎన్జీసీ ఫాల్ కావటం, రిలయన్స్ ఏదైతే వెయిటేజ్ ఎక్కువ ఉందో మార్కెట్ బాగా పడటం జరిగింది. లోకి 52,094కు వచ్చిన అటువంటి ఏదైతే బీఎస్సీ సెన్సెక్స్ 52,907కి క్లోజ్ అయింది. అంటే సుమారుగా ఎంత అంటే 1,000 పాయింట్లు, సుమారుగా 950 పాయింట్లు లో నుంచి, అంటే 53,053కి హైక్ పోయింది. అంటే కరెక్ట్గా నిన్న ఏదైతే ప్రీవియస్ క్లోజ్ ఉందో దానికంటే కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ 111.01 పాయింట్లలో మైనస్లో క్లోజ్ అవటం జరిగింది. అంటే ఏంది, ఈ విండ్ ఫాల్ ట్యాక్స్ వలన తర్వాత మధ్యాహ్నం 2:30 తర్వాత మళ్ళీ కొంచెం రికవరీ అవ్వడం జరిగింది మన మార్కెట్లు. ఎందుకు అంటే ఏవైతే యుఎస్ మార్కెట్లు, యూరోప్ మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు అవేవైతే ఉన్నాయో వాటిని బట్టి మళ్ళీ మన మార్కెట్లు అంటే యూరోపియన్ మార్కెట్లు ఆల్రెడీ పాజిటివ్లోనే ఓపెన్ అయినాయి అనమాట. అది పాజిటివ్లోనే రన్ అవుతున్నాయి. ఇప్పుడు మన ఏషియన్ మార్కెట్లు మాత్రం మైనస్లోనే క్లోజ్ అవటం జరిగింది. ఇది రీజన్. ఇక తర్వాత ఏవైతే అంటే వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి రిలయన్స్, ఓఎన్జీసీకి రిలయన్స్ మెయిన్ కాబట్టి దాంతో మార్కెట్ మళ్ళీ లాస్ట్లో వాళ్ళ ఐటీ కంపెనీలు అవన్నీ కూడా, ఉదాహరణకి అంటే చెప్తాను, 30 కంపెనీలు ఏవైతే ఉన్నాయో 22 ప్లస్లో 8 మైనస్లో క్లోజ్ అవటం జరిగింది. ఇక తర్వాత మనకి ఎన్ఎస్సికి వచ్చేటప్పటికి ఎన్ఎస్సిలో 50 కంపెనీలు ఉంటాయి, 39 ప్లస్ 11 మైనస్. తర్వాత దీంట్లో బాగా పెరిగింది వాళ్ళ మిడ్ క్యాప్ ఒకటి బాగా పెరగడం జరిగింది. తర్వాత ఎఫ్ఎంసీజీ మాత్రం 1,061 పాయింట్లు పెరగడం జరిగింది. ఎఫ్ఎంసీజీ, ఫార్మా సెక్టార్ పెరిగింది, ఫైనాన్షియల్ సర్వీసెస్ పెరగడం జరిగింది. ఇక తర్వాత ఇవాళ టాప్ గెయినర్స్లో ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, సిప్లా, బీపీసీఎల్. ఈ బీపీసీఎల్ ఎందుకు పెరిగింది అంటే, ఎప్పుడైనా కానీ క్రూడ్ ఆయిల్ ఏదైతే రా మెటీరియల్ కింద యూజ్ చేస్తారు కాబట్టి దానికి ఎప్పుడైతే అంటే ట్యాక్స్, అంటే క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే దీనికి లాభం అనమాట. బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీకి బెనిఫిట్ అయింది. ఇక తర్వాత
ఇప్పుడు 28.20 మైనస్ ఉంది. ఎన్ఎస్సి 0.18%. తర్వాత మనకిప్పుడు ఏదైతే ఎఫ్&ఓలో టర్న్ ఓవర్ చూస్తే 54,94,250.27 కోట్లు ఎఫ్&ఓలో టర్న్ ఓవర్ జరిగింది. క్యాష్ మార్కెట్లో టర్న్ ఓవర్ చూస్తే 46,748.01 కోట్లు క్యాష్ మార్కెట్లో టర్న్ ఓవర్ జరిగింది. బిఎస్సిలో టర్న్ ఓవర్ వచ్చి ఇవాళ అది అప్డేట్ కాలేదు, 30వ తారీఖే చూపిస్తుంది. ఓవరాల్గా 2,300 3,000 కోట్లు యావరేజ్ టర్న్ ఓవర్ ఉంటుంది. ఇది ఇక రీజన్ ఏంటిదంటే ఇక విండ్ఫాల్ ట్యాక్స్. తర్వాత ఏదైతే మన ఎన్టీపీసీ ఉందో ఈ ఎన్టీపీసీ ఇంకొకటి కూడా రూపీ అంటే ఆల్ టైమ్ లోకి రావటం జరిగింది. ఫాల్ అంటే డాలర్కు రూపీకి ఏదైతే కన్వర్షన్ ఉందో రూపీ వీక్ అవ్వటం జరిగింది. ఇక తర్వాత ఏదైతే మనకి ఇప్పుడు ఎన్టీపీసీ ఉందో ఎన్టీపీసీ 100 మెగావాట్స్ ఏదైతే పవర్ ఉందో అది అంటే సక్సెస్ అయింది, అంటే టోటల్ కంప్లీట్ అవ్వటం జరిగింది. ఇది మన ఎన్టీపీసీ న్యూస్. ఇక తర్వాత ఇక మామూలు వేరే న్యూస్ ఉన్నాయి, అవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక తర్వాత కోల్ ఇండియా ప్రొడ్యూస్ చేయడం జరిగింది 159.8 మెట్రిక్ టన్నులు Q1లో, అంటే ఏప్రిల్ మే జూన్ ఏదైతే క్వార్టర్ ఉందో ఆ క్వార్టర్లో 159.8 మెట్రిక్ టన్నులు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అంతకుముందు 35.8 మెట్రిక్ టన్నులే ఉంది. 124 మెట్రిక్ టన్నులు ఎక్స్ట్రా కోల్ ఇండియా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇది కోల్ ఇండియాకి గుడ్ న్యూస్, అంటే ప్రొడ్యూస్ చేయండి. తర్వాత జిఎస్టీ కలెక్షన్ 1.45 lakh crores రావడం జరిగింది. అంతకుముందు మంత్ ఆన్ మంత్ పోలిస్తే 1.41 lakh crores అంతకుముందు, అంటే ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే 60% జిఎస్టీ కలెక్షన్ రావడం జరిగింది. జిఎస్టీ స్టార్ట్ చేసి 5 years కంప్లీట్ అయింది. జిఎస్టీ రెవెన్యూ అంటే ప్రతి నెల ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఏది జిఎస్టీ ట్యాక్స్ ఏదైతే రెవెన్యూ 5 years కంప్లీట్ కావటం 1.41, అంటే అంతకుముందు 1.41 మంత్ ఆన్ మంత్ ఉంటే 1.45 lakh crores రావటం. తర్వాత ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే 60% ఇంక్రీజ్ కావటం. ఇవి అంటే గుడ్ న్యూస్ అనమాట. అంటే ట్యాక్స్ ఎక్కువ కడుతున్నారు, సేల్స్ ఎక్కువ జరుగుతుంది అనేది అర్థం. ఇక తర్వాత వెబ్సాల్ ఎనర్జీ అని ఒక కంపెనీ ఉంది, అది ఏజిఎం ఉంది 12 ఆగస్టుకి. అది క్యాపెక్స్ కింద సోలార్ సెల్ మాడ్యూల్ ప్లాంట్ ఒకటి 1.8 GW కెపాసిటీ తోటి స్టార్ట్ అవుతుంది. వెబ్సాల్ ఎనర్జీ, WBSOL, వెబ్సాల్ ఎనర్జీ. తర్వాత ఇంపోర్ట్ డ్యూటీ గోల్డ్ మీద పెంచడం జరిగింది. అంతకుముందు 5% ఉంటే కస్టమ్స్ డ్యూటీ ఇప్పుడు 7.5 నుంచి 12.5% చేయడం జరిగింది. 5% ఇంక్రీజ్ చేయడం జరిగింది గోల్డ్ మీద, అంటే ఇంపోర్ట్ డ్యూటీ పెంచడం జరిగింది. తర్వాత కస్టమ్స్ డ్యూటీ కూడా 10.75% ఉంటే అంతకుముందు ఇప్పుడు 15% చేయటం జరిగింది కస్టమ్స్ డ్యూటీ. ఇక తర్వాత ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ ఉంటుంది, PMI అంటారు, పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అంటారు, PMI. అది 53.9% జూన్లో ఉంది. అంతకుముందు పోలిస్తే 54.6 ఉంది, అంటే కొనే వాళ్ళ శాతం ఏదైతే ఉందో అంతకుముందు మంత్ ఆన్ మంత్ పోలిస్తే 54.6 ఉంటే ఇప్పుడు 53.9గా ఉంది. తర్వాత IRB ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అది హైవేలో NHA, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, అవి టోల్ గేట్లో పెడతారు. అది హపూర్ మొర్దాబాద్ ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయింది, ఇక టోలు ఫిక్స్ చేసుకోవటమే ఉంది. ఈసారి 65% టోలు ఛార్జెస్ పెంచుతూని ఒక అనౌన్స్మెంటు చేయటం జరిగింది. తర్వాత REC, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ బోనస్ అనౌన్స్ చేయడం జరిగింది. 3కి 1 షేర్లు, 3 ఉంటే హోల్డింగ్, 1 షేర్ కొత్తది ఇస్తారు. అది August 18th రికార్డ్ డేట్గా అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత UPL వాళ్ళు యునైటెడ్ ఫాస్ఫరస్, అది 100% ఒక కంపెనీని ఎక్వైర్ చేయడం జరిగింది. నేచర్ బ్లిస్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ అని, అది దీని సబ్సిడరీ కంపెనీ, అది కూడా UPL సబ్సిడరీనే. అది నేచురల్ బ్లిస్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ 100% ఆ కంపెనీని ఎక్వైర్ చేయడం జరిగింది UPL లిమిటెడ్. తర్వాత అన్రూప్ ప్యాకేజింగ్ అని ఒక కంపెనీ ఉంది, అది మైగ్రేషన్ జరుగుతుంది, SME ప్లాట్ఫామ్లో ఉండేది ఇప్పుడు. తర్వాత BSEలో కూడా అది July 5th నుంచి ఎంటర్ అవుతుంది, July 5th BSEలో కూడా ట్రేడ్ అవుతుంది.
తర్వాత గ్రీన్లామ్ ఇండస్ట్రీస్ ఉంది, అది హెచ్జి ఇండస్ట్రీస్లోకి మెర్జ్ అయిపోతుంది. 2 హెచ్జి ఇండస్ట్రీస్ ఉంటే ఒక గ్రీన్లామ్ ఇండస్ట్రీస్ ఇవ్వటం జరుగుతుంది. అంటే ఒక గ్రీన్లామ్ ఇండస్ట్రీస్కి 2 హెచ్జి ఇండస్ట్రీస్ షేర్స్ వస్తాయన్నమాట. అది 1:2 రేషియోలో ఇవ్వటం జరుగుతుంది. తర్వాత ఫీనిక్స్ మిల్స్ ఉంది, అది 400 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది వాళ్ళ సబ్సిడరీ కంపెనీల్లో. ఫీనిక్స్ మిల్స్, PHOENIX ఫీనిక్స్ మిల్స్. తర్వాత ఎల్పిజికి గ్యాస్ ఏదైతే ఉందో, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాసు, దాని కమర్షియల్ గ్యాస్ సిలిండరు 198 రూపాయలు ఒక సిలిండర్కి కట్ చేయటం జరిగింది వాళ్ళ నుంచి. జనరల్గా ప్రతి ఫస్ట్ తారీఖు నాడు ఏమవుతుంది, ఆటో సేల్స్ డేటా వస్తుంది, గ్యాస్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని ఇంక్రీజ్ చేయడం డిక్రీజ్ చేయడం అనేది ఉంటుంది. అనౌన్స్మెంట్ ఇది జరిగింది. ఈరోజు 198 తగ్గించడం జరిగింది. అంతకుముందు పెంచుకుంటూ వచ్చారు, ఇప్పుడు తగ్గించుకుంటూ తేవడం జరిగింది. తర్వాత మారుతి బ్రిజా అని ఒక న్యూ మోడల్ని లాంచ్ చేయడం జరిగింది. అది 7.99 లక్షల నుంచి 13.96 లక్షల రూపాయలు దాని వాల్యూ, దాని ప్రైస్ అనమాట. బ్రిజా కొత్త మోడల్ లాంచ్ చేయడం జరిగింది. ఆల్రెడీ 45,000 బుకింగ్స్ 8 డేస్లో బుకింగ్ జరగడం జరిగింది మారుతికి. ఇది ఇక తర్వాత జపాన్స్ PMI కూడా తగ్గిపోవడం జరిగింది. పర్చేజ్ మేనేజర్స్ ఇండెక్స్ స్లో డౌన్ అయింది జూన్లో జపాన్ కంపెనీ. తర్వాత ఆటో సేల్స్ డేటా రావడం జరిగింది ఇవాళ, దాన్ని బట్టి ఇంకా FIIలు కంటిన్యూగా అమ్ముతూనే వచ్చారు. నిన్న కూడా అమ్మటం జరిగింది 1138.05 కోట్లు. DIలు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 1378.20 కోట్లు బై చేయడం జరిగింది. ఇది ఈరోజుకి వార్తలు. ఇవన్నీ మీకు ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, అవేర్నెస్ పర్పస్ మాత్రమే. తర్వాత ఇంకొకటి, రేపేళ్ళండి సెలవు, శని ఆదివారం, మళ్ళీ సోమవారం. అయితే జూలై ఏదైతే సిరీస్ ఓపెన్ అయింది కాబట్టి నెక్స్ట్ వీక్ నుంచి, అంటే ఇంకొక 1 వీక్ 10 డేస్ అయిపోతే బోర్డు మీటింగ్లు ఉన్నాయి, రిజల్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఐటీ కంపెనీలు రిజల్ట్స్ వస్తాయి, అవి చాలా బాగుంటాయి. అందుకని సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చే వారం బాగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది సింపుల్గా. మీకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ కానీ న్యూస్ కానీ అప్డేట్ కావాలి అనుకుంటే పోస్ట్ మార్కెట్, ప్రీ మార్కెట్ ఇన్ఫర్మేషన్, మీ పేరు, ఏరియా నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంటెంట్ రూపంలో మెసేజ్ పెట్టండి, నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.